ఎల్జీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పథకాలు పేద ప్రజలకే ఇస్తాం. నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి వాకిటి. బస్ భవన్ ముట్టడించి పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారి డిమాండ్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జాతీయ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కరుణ కుమార్, రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి. దామరగిద్ద మండలానికి చెందిన ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టమ్మ పర్ణికారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులకే పేద ప్రజలకే అందిస్తామని అన్నారు. అర్హతలు ఉండి నిరుపేదలుగా ఉన్న లబ్ధిదారులకే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అందిస్తుందని అన్నారు. ఎవరైతే అర్హులో వాళ్ళ మాటనే ఇంట, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఇస్తా, పేదవాళ్ళకే ఇస్తా. ఎవరైతే పేదవాళ్ళు కష్టపడుతుందో వాళ్ళకే ప్రతి పథకం వాళ్ళకి అందించేటట్టు పనిచేస్తున్నా. 20 సంవత్సరాలమ్మా నేను మీకు రాజకీయం కాదు, రాజకీయం చిన్నప్పటి నుంచి చూసిందా. కావాలి దేవేంద్రప్ప. నేను టీఆర్ఎస్ లో ఉంటే ఇంతకు ముందు వాళ్ళు ఏమన్నారు, నీకు ఇల్లు ఇస్తామని నన్ను మోసం చేసిండ్రు. ఇక మా ఆయన అమాయకుడు, అతనికి మున్సిపాలిటీలో పని ఇప్పిస్తామని హైదరాబాద్ నుంచి మమ్మల్ని పనికి పెట్టి ఇంటికి దగ్గర పిలిపించిండ్రు. అది మోసం చేసిండ్రు. నేను వచ్చిన తర్వాత ఇక నేను మీ పార్టీలో నేను ఉండను. తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా నేడు హైదరాబాద్ హనుమాన్ ఘాట్ శ్రీ 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 ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా హనుమాన్ ఘాట్ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి ఆలయ కమిటీ ఆలయ అర్చకులు పూర్ణకుమంతో స్వాగతం పలకగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గౌరవ మంత్రికి తీర్థ ప్రసాదాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మక్తల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టె సురేష్ కుమార్, గుప్తా, చెన్నయ్య, సాగర్, పూజ, శివ, హేమ, సుందర, శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బస్ పాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యకర్తలు బస్ భవన్ను ముట్టడించి పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కవితను కంచన్బాగు పోలీస్ స్టేషన్ కు తరలించారు. విడుదల అనంతరం కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బస్ పాస్ ధరలు పెంచి సామాన్యులపై తీవ్రమైన భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్థుల సౌకర్యార్థం అనేక మార్గాల్లో తగినన్ని బస్సులు నడపడం లేదని తమ దృష్టికి ఫిర్యాదులు వస్తున్నాయని కవిత తెలిపారు. కేవలం ఇప్పుడు మళ్ళీ సామాన్య ప్రజల మీద భారం వేస్తూ ధరలు పెంచడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ అందుకోసమే బస్ భవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ప్రజల ఆదాయ మార్గాల్ని పెంచండి, ఆర్టీసీని కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు కేసీఆర్ గారు ఆర్టీసీకి ఎట్లయితే ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి కాపాడినరో అట్లా చేయండి తప్పితే మీరు సామాన్య ప్రజల మీద భారం వేసి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేయడం శుద్ధ దండగా. దీనివల్ల
ఆర్టీసీకి లాభం లేదు, ప్రజల మీద భారం పడుతుంది, ఇబ్బంది పడతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే మహిళలకు ఇబ్బంది అవుతుంది, బస్సులు ఎక్కే పరిస్థితి లేదు. మగవాళ్ళు టికెట్ కొనుక్కున్నా కూడా నిలబడే పరిస్థితి లేదు, కూర్చునే పరిస్థితి లేదు, నిలబడే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భాల్లో మీరు రేట్లు పెంచి ఎవరికి లాభం? కొన్ని రేట్లు పెంచితే కనీసం బస్సులు పెంచుతున్నారా? ఒక సీట్ అన్నా ఉన్నదా కూర్చోవడానికని టికెట్లు కొనే ప్రయాణికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అవేమి చేయకుండా కేవలం మీరు రేట్స్ పెంచడం చాలా దారుణం. ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం. మీ రేట్లు తగ్గేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి ఛాంబర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు జూన్ 14న రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోంది. ఇది వరకు కోర్టు ముందుకు రాని కేసులు కానీ కోర్టులందు పెండింగ్లో ఉన్న కేసులు కానీ పరిష్కరించుకుని రాజీ చేసుకునే వేదిక ఈ లోక్ అదాలత్ అని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో క్రిమినల్ మరియు సివిల్ 1,17,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. మిగతా కేసులు కూడా అంటే మ్యారేజ్ ఓపీస్ కానీ అంటే భార్య భర్తలకు సంబంధించినవి, మెయింటెనెన్స్కి సంబంధించినవి, డీబీసీకి సంబంధించిన కేసెస్ అవన్నీ రాజీ చేసుకోవడం అనేది జరుగుతుంది. చెక్ బౌన్స్ కేసెస్ కూడా చెక్ బౌన్స్ ముఖ్యంగా ఎన్ఐ యాక్ట్ కింద చాలా కేసులు మనకు అంటే అప్పిచ్చి చెక్ ఇచ్చింటారు. అవి కూడా చాలా కేసులు మన జిల్లాలో ఉన్నాయి. అవి కూడా రాజీ చేసుకునే అవకాశం ఉంది. అవి స్పెషల్గా ఈ అంటే ఎన్ఐ యాక్ట్ సంబంధించి స్పెషల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 14 వరకు అవకాశం ఉంది కాబట్టి మీరంతా అంటే కోర్టుకు వచ్చి మీరు రాజీ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెట్టి కేసెస్ కూడా క్రిమినల్ అవి కూడా ఆల్రెడీ మేము చెప్పాము వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. చాలన్స్ సంబంధించి కూడా వాళ్ళు కేసులు ఎక్కువ మన జిల్లాలో చాలా అంటే పెండింగ్ చాలన్స్ కేసెస్ చాలా ఉన్నాయి. పెట్టి కేసెస్, ఈ పెట్టి కేసెస్ అని చాలన్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అని అవి కూడా ఇందులో రాజీ చేయడం అని జరుగుతుంది. లాస్ట్ టైం దాదాపు 2 లక్షల కేసులు రాజీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇవి ఎక్కువ కేసులు ఉన్నాయి. కాంపౌండబుల్ కేసెస్ కూడా రాజీ చేయడం అనేది జరిగింది. ఇంకా థ్యాంక్ యూ. మిగతా కేసులు కూడా అంటే మ్యారేజ్ ఓపీస్ కానీ అంటే భార్య భర్తలకు సంబంధించినవి, మెయింటెనెన్స్కి సంబంధించినవి, డీబీసీకి సంబంధించిన కేసెస్ అవన్నీ రాజీ చేసుకోవడం అనేది జరుగుతుంది. చెక్ బౌన్స్ కేసెస్ కూడా చెక్ బౌన్స్ ముఖ్యంగా ఎన్ఐ యాక్ట్ కింద చాలా కేసులు మనకు అంటే అప్పిచ్చి చెక్ ఇచ్చింటారు. అవి కూడా చాలా కేసులు మన జిల్లాలో ఉన్నాయి. అవి కూడా రాజీ చేసుకునే అవకాశం ఉంది. అవి స్పెషల్గా ఈ అంటే ఎన్ఐ యాక్ట్ సంబంధించి స్పెషల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 14 వరకు అవకాశం ఉంది కాబట్టి మీరంతా అంటే కోర్టుకు వచ్చి మీరు రాజీ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెట్టి కేసెస్ కూడా క్రిమినల్ అవి కూడా ఆల్రెడీ మేము చెప్పాము వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. చాలన్స్ సంబంధించి కూడా వాళ్ళు కేసులు ఎక్కువ మన జిల్లాలో చాలా అంటే పెండింగ్ చాలన్స్ కేసెస్ చాలా ఉన్నాయి. పెట్టి కేసెస్, ఈ పెట్టి కేసెస్ అని చాలన్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అని అవి కూడా ఇందులో రాజీ చేయడం అని జరుగుతుంది. లాస్ట్ టైం దాదాపు 2 లక్షల కేసులు రాజీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇవి ఎక్కువ కేసులు ఉన్నాయి. కాంపౌండబుల్ కేసెస్ కూడా రాజీ చేయడం అనేది జరిగింది. ఇంకా థ్యాంక్ యూ. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు. నిజామాబాద్ బోధన్ నియోజకవర్గంలో కొనసాగుతున్న కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు. బోధన్ పట్టణంలోని బీటీ నగర్లో వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసనలు తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామా చేస్తామని హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు. సుదర్శన్ రెడ్డి సార్కి మినిస్ట్రీ వెంటనే, సుదర్శన్ రెడ్డి సార్కి వెంటనే, సుదర్శన్ రెడ్డి సార్కి వెంటనే ఇవ్వాలి.
లక్ష రూపాయలు వసూలు చేసి ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగిన గ్రామస్తులు. అనర్హులకు ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేయించిన పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని ఆందోళన. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన. ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డ గ్రామ పంచాయతీ సెక్రటరీ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన గ్రామస్తులు. మాకు ఒకటి పత్తి మళ్ళీ కూడా ఏంటంటే పంచాయత్ సెక్రటరీని తక్షణ ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలి. నేను పంచాయతీ తీయండి తక్షణమే తక్షణమే పంచాయత్ సెక్రటరీని తీసేయాలని తక్షణమే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ జనచైతన్య కాలనీలో ఈ నెల 5వ తేదీన ఇద్దరు వృద్ధ దంపతుల హత్య జరిగింది. ఈ జంట హత్య కేసును ఛేదించిన పోలీసులు గతంలో దంపతుల వద్ద పనిచేసిన పాత డ్రైవర్ అతని స్నేహితుడు హత్య చేసినట్లు గుర్తించారు. మెదక్లో నిందితుల అరెస్టు. ప్రధాన నిందితుడు ముహమ్మద్ షకీల్ సల్మానా, ఇతని స్నేహితుడు ముహమ్మద్ ముజీబుద్దీన్ అరెస్టు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఈ మంత్ 5th రోజు జన చైతన్య కాలనీ ఫేజ్ 2లో ఒక వృద్ధ దంపతుల హత్య జరిగింది. దాంట్లో షేక్ అబ్దుల్ హమీద్ అని వాళ్ళ వైఫ్ రిజ్వానా, వీరిద్దరిని కత్తులతో పొడిచి క్రూరంగా చంపడం జరిగింది. వీళ్ళు ఈ ఇంతకుముందు రెడ్ హిల్స్ ఏరియాలో ఉండేవారు. ఈ మధ్య కాలంలో అంటే 40 days క్రితమే మన ఏరియాకి రావటం, ఆ అపార్ట్మెంట్లో ఆ డూప్లెక్స్ దాంట్లో ఉండటం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇక్కడ కొత్తగా రావటం, తర్వాత వాళ్ళ పిల్లలు 4 కూడా అబ్రాడ్లో ఉండటం, తర్వాత నేరస్తులు ఈ కేసులో బుర్కా వాడటం, ఫాల్స్ ఐడెంటిటీ ఇవ్వటం, వీటన్నిటితో ఇనీషియల్గా ఎలాంటి క్లూ కూడా లేకుండా ఈ కేసుని మొదలుపెట్టడం జరిగింది. ఈ నేరం జరిగిన విధానము, ఇద్దరు ఓల్డ్ ఏజ్డ్ కపుల్ని ఇంత క్రూరంగా చంపినందుకు మా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఎవ్రీ డే టు డే బేసిస్లో ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ని మానిటర్ చేస్తూ సిసిఎస్ రాజేంద్ర నగర్ అండ్ ఎస్ఓటీ టీమ్స్ని మొత్తము లా అండ్ ఆర్డర్ పోలీస్తో కలిసి 6 teams 4 days ఎవరికి రెస్ట్ లేకుండానే ఈ కేసులో క్లూస్ వర్కౌట్ చేయటం, తర్వాత ఈరోజు ఈ కేసులో 2 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ బేసికల్గా మెదక్ జిల్లా వాళ్ళు. ఈ షకీల్ సల్మాన్ ఎవరైతే ఉన్నారో అతను గన్పూర్ మండలం మెదక్ డిస్టిక్ చెందినవాడైతే, ముజీబుద్దీన్ రషీద్ కాలనీ మెదక్ టౌన్కి సంబంధించినవాడు. వీళ్ళిద్దరూ గతంలో పరిచయస్తులు, అక్కడ స్నేహం ఉండింది. దీంట్లో ఈ A1 ఎవరైతే బుర్కా వేసుకొని చంపాడో మొహమ్మద్ షకీల్ సల్మాన్ అనేవాడు ఇక్కడ హైదరాబాద్లో డ్రైవర్ పనిచేయడానికి 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చేస్తాడు. ఈ ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతని దగ్గర డ్రైవర్గా పనిచేశాడు 2 years పాటు అందాక. ఇతను డ్రైవర్గా పనిచేసే టైంలోనే ఈ అపార్ట్మెంట్ ఇక్కడ వాళ్ళు కట్టించడం, ఇల్లు కట్టే ప్రాసెస్లో ఉండటం, వీళ్ళ సొంత ఏరియాకి వీళ్ళతో పాటు ట్రావెల్ చేయడం జరిగింది. ఈ జర్నీలో ఏదైతే ఉందో ఈ పెద్ద మనిషి ఏదైనా చిన్న తప్పులు చేసేటప్పుడు, లేకపోతే కొంచెం విసుక్కోవడం కావచ్చు, అతను యూజ్ చేసిన భాష, వాటెవర్, ఇతను డీల్ చేసిన విధానం ఇతనికి నచ్చలే. అలానే ఒకసారి అబ్రప్ట్గా అతన్ని పనిలోంచి తీసేసినప్పుడు ఇది పెద్ద రీజన్ అనిపించదు, బట్ ఆ మనిషి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి వీళ్ళని చంపేయాలంతగా అనుకున్నాడు. 8 నెలల క్రితం జరిగింది ఈ డెసిషన్. దాని తర్వాత వీడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అదే ప్రాసెస్లో A2ని కూడా కలుపుకున్నాడు. A2 ఎప్పుడైతే అతను సొంతగా ముందుకు రాడు అని అనిపించిందో, వీళ్ళిద్దరి మధ్యలో ఒక 40,000 అప్పు ఉంటే ఆ డబ్బులు కూడా నేను తిరిగి ఇచ్చేస్తా, ఈ పెద్ద మనిషి నాకు ఇవ్వాల్సింది ఉంది, డబ్బులు ఇచ్చేది తీసుకొద్దాం రా అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన తొడఖా అమ్ములు భర్త మారియాదాస 3 సంవత్సరాలుగా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్య భర్తకు ఒకరిపై మరొకరికి అక్రమ సంబంధాలపై అనుమానాల విషయంలో గొడవలు జరుగుతుండేవని, ఆ గొడవలు ఈ రోజు ఎక్కువ కావడంతో భార్య అమ్ముల్ను భర్త మారియాదాసు చున్నీతో గొంతు నిలిమి చంపి ఆ సమాచారాన్ని తన మామ అయిన
అర్చనకు చెప్పడంతో ఇంటికి చేరుకున్న మామ తన కూతురుని చూసి చనిపోయిందని తెలుసుకుని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు సైదిరెడ్డి తెలిపారు. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని తక్షణమే కన్నప్ప సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి బ్రాహ్మణ సంఘాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ గతంలో కూడా మంచు కుటుంబం ఇలానే బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమా చేపట్టి పాపం మూటగట్టుకున్నారని దానికి కారణంగానే వారి కుటుంబం కుక్క చింపిన విస్తరగా మారిందని ఇప్పటికైనా మంచు కుటుంబానికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని ప్రభుత్వం తక్షణమే సినిమా విడుదలను నిలిపివేయాలని లేని ఏడల రానున్న రోజుల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేరు వైదిక సంఘానికి తెలంగాణ. నా పేరు రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం. శ్రీ గురుభ్యో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని మాకు తెలిసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే సమాజంలో ధర్మం వైపు ఉండే ఒక కులాన్ని కించపరిచే విధంగా ఈ సినిమా వాళ్ళు చేయడం చాలా దౌర్భాగ్యము. మీరు సినిమాలు చేసుకోండి, కానీ ఏ కులాన్ని కూడా కించపరిచే విధంగా సన్నివేశాలు ఉండడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదివరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆ సినిమా వాళ్ళు చేపడితే తగిన బుద్ధి కూడా చెప్పాము, కానీ మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి అది ఏ కులమైనా కానివ్వండి, ఒక కులాన్ని కించపరిచే విధంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం కూడా మన యొక్క దౌర్భాగ్యం. ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా రుద్రవీణ సేవా సమితిగా డిమాండ్ చేస్తూ మీ అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా వీడియో మాఫింగ్ చేశారు. నాపై పెరుగుతున్న ప్రజాదరణ తట్టుకోలేక ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇదే. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల పట్ల స్పందించిన తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఉండడం ఇష్టం లేకనే నా పైన కుట్రలు చేస్తున్నారు. నా ఇంట్లో తిని నాకే విషయం పెట్టి వెళ్లారు. తీన్మార్ మల్లన్న నాకు ఫోన్ చేసి నీ వీడియోలు ఇంకా ఉన్నాయని నన్ను బెదిరిస్తున్నాడు. అన్ని వీడియోలు మడిచి ఎక్కడైనా పెట్టుకోమని చెప్పినా నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి తీన్మార్ మల్లన్న మనుషులు చేసిన కుట్రలో భాగంగానే నా మాటలు వక్రీకరించి వీడియో తీశారు. ఇంకోసారి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే తొక్కుతా. తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్. ఈ వైస్ సభ్యులను కూడా రావడం జరిగింది. ఇప్పుడు తెలుసు నాకు, ఎందుకంటే నా పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి. అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుండో నాకు తెలియదు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో వాళ్లకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మరే చేసి నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం. నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇసం పోసిరు, వాళ్ళని ఛాయ్ అయిపోయారు. ఇది తీన్మార్ మాలిగాడు చేసిన లెక్క. ఇది వారి మనసులు ఇవాళ ఒక మందుల సామెలంటోడు నికారసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు. నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్ తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసినా, లేక మూల దందా చేసినా, ఏం దందా చేస్తా? నేను నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నాతో డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందాలిచ్చి గెలిపించుకున్న ప్రజలు. అటువంటి చిల్లర దాదాలు నేను చేయను, కానీ చిల్లరేషాలేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ ఆ తీర్మానం మల్లయ్య స్టూడియోలో కూర్చుంది. మరి అతను చెప్పించినాడు అనుకోవాలా, ఎవరు చెప్పించాడు అనుకోవాలా నేను? అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం. ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్ మెయిల్ రాజకీయాలా? సామాజిక న్యాయం ఇదేనా? ఇది కాదు కదా. సమాజం ఏమనుకోవాలి? దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీదకి రా, తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసింది నాకు చెప్పాలి. లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను.
నా ఇంట్లో తిని నా ఇంట్లో ఇష్టం కలిపిపోతే ఇంతకంటే ద్రోహం ఏముంటది? వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మలిచి నూక్కోరా నువ్వు, అన్ని మలిచి నూక్కో, ఏడు నూక్కూడా నూక్కో కొడక. మళ్ళా కనుక ఇది వస్తే తొక్కి నేను కసరే తొక్కబో చూసుకోలేను. మందల సాబరెడ్డి ఏమనుకున్నారు మీరు? నేను మా కార్యకర్తలు దలుచుకుంటే న్యాయం కోసం తుంగతుర్తి 4 గంట కొట్టని గంట ఇది. కానీ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు? నేను ఇవాళ సమాజంలో ఒక మార్పు రావాలి, గుర్తింపు రావాలి, ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏబిసిడి వర్గీకరణ చేసింది. మాదిగ మంత్రి కావాలని కొట్లాడినా మేము, కొట్లాడి అధిష్టానం పోయి ఇవాళ మాదిగ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను. నా తమ్ముడు ఎమ్మెల్యేలు అందరూ అక్కడ చిన్నోళ్ళు, నేను చెప్తే వినరు వాళ్ళు. అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగమైతే వద్దురా, రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తే సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి నా ప్రయత్నం చేసిన. ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతారు. మీరు ఓర్వలేకపోయినా ఓర్చున్నారు, అది నీ కర్మ. కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి, చేసేది ఒకటి, చీటింగ్ దందాలు, మాఫియా గ్యాంగులు ఏమంటారంటారు, నా దగ్గర చూపెడతారా? అందుకోసమనే ఇయ్యాలి నేను నా మీదనైతే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్నం తిని నా ఇంట్లో నా అన్నంలో ఇష్టం కలిపోయిన ఎవడెత్తుడో మన మీద తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగాన్ని కూడా చెప్తున్నా నేను. నిజంగానే నాకు ఎవరు డబ్బులు ఇచ్చే చెప్పాను, వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం. ఒక మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది, తుంగతుర్తి ఏం జరుగుతుంది, రాష్ట్రం ఏం జరుగుతుందని మాట్లాడతాం. అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటారా లేదంటే? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పథకాలు పేద ప్రజలకే ఇస్తాం, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి వాకిటి. బస్ భవన్ ముట్టడించి పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారి డిమాండ్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జాతీయ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కరుణ కుమార్, రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్.